ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు పోరాటం ఆగదన్నారు తెలంగాణ సినీ గేయ రచయిత సింగర్ మిట్టపెల్లి సురేందర్. లక్ష డప్పుల మోతకు సీఎం రేవంత్ దిగిరావాలన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని రాయల్ ప్లాజాలో లక్ష డప్పుల 1000 గొంతులు సన్నాహ సంఘీభావ సదస్సులో సింగర్ సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష డప్పులు 1000 గొంతుల పోస్టర్ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 7న జరిగే సదస్సుకు ఇంటికో డప్పు ఇంటికో వ్యక్తి కదిలి రావాలన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు చేయనున్న భారీ ర్యాలీ కోసం ర్యాలీకి పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు మాకు న్యాయమైన తీర్పుని ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ అనేది దాన్ని జాప్యం చేస్తుంది. ఆ జాప్యం చేయకుండా ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ చేస్తాం. మేము అన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం ముందున్నా లేకున్నా మా తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది, తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. మాదిగల వల్లే మేము పైకి వచ్చినాం, మాదిగల వల్ల నేను ఎదిగినా అని చెప్పి నిండు చట్టసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి దానికి నిరసనగా ఒక భారీ ఎత్తున ప్రదర్శన చేయాలని, అది మా మాదిగ జాతిలో మా సాంస్కృతిక ఆయుధమైనటువంటి డప్పు చేత సాంస్కృతిక ప్రదర్శన చేయాలని మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. రేపు జరగబోయే ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే కార్యక్రమానికి ములుగు జిల్లాలో పుట్టినటువంటి మాదిగ బిడ్డలంతా చిర్రా చిటికా సంకన డప్పుతోని ఎవరి